దేవుడు ఎంతగా మనను ప్రేమిస్తున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రాణాన్ని ఇచ్చేంతగా. ఒక మాట చెప్పనండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించినప్పుడు, తన సిలువలోనికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనందరిని చూస్తూ ఉన్నాడు, మనందరి పాపాలు చూస్తూ ఉన్నాడు, మనందరం శిక్షకు పాత్రులమని చూస్తూ ఆయన కొరడాలతో కొట్టబడ్డప్పుడట ఆయన భరించాడు, ఆయన వహించాడు, ఆయన సహించాడు ఆ నొప్పులన్నిటినీ, బాధలన్నిటినీ కూడా. ఎందు గురించో తెలుసండి, నీ హృదయములో ఆయన నివసించడానికి ఆయన హృదయాన్ని గాయపరుచుకున్నాడు. నీ హృదయములో, నీ శరీరంలో నివసించడానికి ఆయన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి ఆ యొక్క శరీరం అనే మందిరాన్ని ఆయన అంటాడు, ఈ మందిరమును పడగొట్టండి. నేను 3 దినములలో ఏ మందిరము గురించి మాట్లాడాడు ఆయన? యెరూషలేము మందిరం గురించి మాట్లాడా? యెరూషలేము మందిరము 46 సంవత్సరాలు కట్టారు, ఈయన పడగొడితే 3 దినాల్లో కడతా అని చెప్తున్నాడు అని ఆయన నేలన చేశారు. ఆ రోజున ఆయనకు అర్థం కాలేదు ప్రజలకి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం అనే మందిరము సిలువకు కొట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, ఆయన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగిస్తున్నప్పుడు, తర్వాత తిరిగి లేచిన తర్వాత 3వ రోజున అప్పుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. ఏ మందిరం లేచిందండి? శరీరం అనే మందిరం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరం అనే మందిరములో యేసు ఉంటే, కట్టడాలలో కాదు, ఈ మందిరములో ఒక్కొక్క రాయి కట్టినప్పుడు మందిరముగా ఏర్పరచబడుతుందని దేవుడు అంటున్నాడు కదండి. ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు మొట్టమొదటిగా కట్టబడాలి. నీ యొక్క శరీరాన్ని ఆత్మ సంబంధమైన మందిరముగా మార్చబడ్డప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు.